చూసిండు. కాదు ఇప్పుడు సరే అది అందరికి తెలుసు. మొన్న ఇక్కడ ఓడిపోయిండు, ఇప్పుడు మల్కాజ్గిరిలో గెలిచిండు, ఎంపీగా గెలిచిండు తెలుసా? ఎంపీగా గెలిచిండు, 300 మెజార్టీ తోటి గెలిచిండు. 300 కాదు 3 లక్షలు, 3 లక్షల మెజార్టీ తోటి గెలిచిండు. నీకు మంచిగానే చెప్పారు. అంతే. నేను టీవీలో చూడనా? చూస్తావా టీవీ? నేను మాట్లాడినా చెల్లుడు దేవయ్య ఎవరితో సార్ తోటి మాట్లాడతావు? రాత్రి నరేంద్ర మోడీ తోటి మాట్లాడినా. ఏంది ఇప్పుడు చేస్తావేంది మరి? నువ్వు మా అయ్యవి చేస్తా. మీ అయ్యా? మా అయ్య మా రాజేంద్ర అయ్య. ఎట్లా అనిపిస్తుంది మరి ఎంపీగా గెలిచిండు? అక్కడ ఎంపీగా గెలిచిండు, బరాబర్ సెంట్రల్ మినిస్టర్ అవుతాడు. సెంట్రల్ మినిస్టరే అద్దు. ఇప్పుడు నువ్వు చేస్తావేంది ఫోన్ అద్దు గాని వాళ్ళు బిజీ ఉంటారు. ఇప్పుడు వద్దన్నాడు. 5 రోజులకు 6 రోజులకు వస్తావా, నేను వచ్చినాక నువ్వు సామర్పేటకు రాగాని అట్టిగా వచ్చి మళ్ళీ మర్రిపోకు, బేజారు అయితే ఎండలు కొడుతున్నాయి అన్నాడు అయ్యా రాత్రి. నిన్న మధ్యాహ్నం ఇక వారం రోజులకు రా, నేను ఫోన్ చేసినాక రా అన్నాడు. పోతా. మరి ఇక్కడ మీకు ఎట్లా ఇక్కడ ఓడగొట్టుకున్నారు? దిక్కు లెక్క లేలే అనిపిస్తలేదా? కొడుకు వేయండి అనిపిస్తలేదా? అనిపిస్తాను, నాకు అనిపిస్తుంది. వాళ్ళకు ఇక్కడక్కడ తినేటోళ్ళకి అనిపించేది అట్లా. 4 దిక్కుల తిరిగేటోళ్ళకి అనిపించేది, బాధ అనిపించేది. నాకైతే బాధ ఉన్నది. అయిన తరపున ఉన్న వాళ్ళందరూ బాధపడతారు. ఇప్పుడు ఏమైనా ఆపద సంపద ఉంటే మరి ఇక్కడ లీడర్లు, ఇక్కడ ఎమ్మెల్యే చూసుకుంటాడా? ఈ ఎమ్మెల్యే వాళ్ళు ఇక్కడ మన కౌశిక రెడ్డి ముఖం చూపి తొట్టు పెట్టు. ముఖమే చూపిస్తలేడా? ముఖం చూపిస్తే బతుకుతాడా? అంతేనా? నా సామి రంగా చూసుకోను అని ఒక్క చూపు. ఇక్కడ నా కొడుకుని ఏమన్నాడు ఎరికేనా? మా అయ్యని ఏమన్నాడు? నడి బజార్లో చౌరస్తా కాడ ఏం చేస్తావురా, నువ్వేం చేస్తావురా గింతంత పొట్టోడా? అయ్యో, ఆయన 7 ఫీట్ల అందగాడు ఏం చేస్తాడు మరి రాజ్యం అంతా? ఇప్పుడు చేస్తాడు, ఇక్కడ అవుతాడు, సెంట్రల్ మినిస్టర్ అవుతాడు, అందరిని మంచిగానే వస్తాడు, మంచిగానే చేస్తాడు. కానీ ఇక బాధపడకుండా అయ్యా, నాకు ఎక్కువ మాట్లాడరాదు. కాదమ్మా, ఇప్పుడు ఈయన కౌశిక్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే కదా, మొన్న బండి సంజయ్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. మరి బండి న్యాయం దేవుడు కాపాడుతాను నాన్న. ఇప్పుడు కౌశిక్ రెడ్డి వాళ్ళు నమ్ముతున్నారు. కౌశిక్ రెడ్డి పేరు లేదు, నామ నిశాన్ లేదు మన ఊర్లో, మన వాడలా, మన హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా లేదు. ఇంటింటికి తిరిగి పెండ్లం బిడ్డ ఆయనే కాళ్ళు ముక్కితే సానుభూతి తోటి ఓట్లేసిండ్రు. నేను చచ్చిపోతున్నాడు, అయ్యో సావజిక్క పాపం ఒక్కసారి ఎత్తాం పట్టు అని వేసిండ్రు. గెలిచిండు. గెలిచి నేను అన్నా ఆనాడే, సానుభూతి తోటి గెలిచినావు గాని తర్వాత ఉన్నది పోనీ సంగతి అన్న గాని నాకేముంటది ఇప్పుడు ఎరికేనా? మా అయ్య నాకు 100 విధాలకు నన్ను కన్న తండ్రి అనుకోవాలి, లేకుంటే నాకు పుట్టిన కొడుకే అనుకోవాలి. ఆయన ఇటాల రాజేంద్రయ్య. ఆయన అడుగు, చాలా ఫ్యామిలీ వేరు కాదు, నా ఫ్యామిలీ వేరు కాదు అన్నాడు. అన్నాడా? వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు అంత ఉన్నా నేను. మా రోజు చేస్తాను, నంబర్లు చూడరాదు నాన్న. నిన్న మాట్లాడి, నిన్న ఎప్పుడు మాట్లాడి అబద్ధాలు కూడా చెప్తావా? ఇంకా చెప్తే చెప్పవచ్చు ఒకప్పుడు, ఇప్పుడు చెప్పలేదు నేను. మా అయ్య చేతులకు ఎప్పుడు పోయినామో, మా అయ్య మామూలు ఎప్పుడు తల్లి వాళ్ళు చూస్తాడో. అబద్ధాలు కాదు, ఎవరో జోలికి పోయి లొల్లులు కూడా పెట్టుకుంటలేను. లేకుంటే ఎదురొచ్చిన మొగోని కొట్టిన నేను అడుగు. కానీ ఇప్పుడు మా అయ్య లెక్కలల్లో నాదాన అవుతుంది అంతే. ఇప్పుడు ఇవన్నీ అద్దనలే, నేనే సరిచుకున్నా. మా అయ్య ఎంత పలుకుబడిలు ఉన్నాయ్యా, పేరు ఖరాబ్ చేయొద్దని. ముసల్లా చెమ్మట మమ్మల్ని కొట్టింది కాదా అని పోయి చెప్తారు తప్ప. అక్కడ నా పర్వే ఏమన్నా ఉంటుందా? ఆయనకేమన్నా ఉంటుందా? ఈ ముసలిది నా దగ్గరికి రావద్దు అనుకుంటాడు. గొప్పగా ఆలోచిస్తున్నావు. మార్కెట్ల గల్ల పట్టి కొట్టిన, ఒక్కొక్కరు మంచి మంచి షేట్లను కొట్టిన బిడ్డ నేను. నన్ను ఏమన్నా అంటే కొట్టిన నేను. పెన్లో సడుగు సాగున్నాను కూడా గుంజి కొట్టిన. నన్ను అన్న మాటలకు నేను అప్పుడు అట్లా ఉంటే మరి 16 ఏళ్ల వయసులో మోతీ చావును సస్పెండ్ చేసిన. నువ్వు 16 ఏళ్ల వయసులో కొట్లాడినావా? కొట్టిన రాజకీయం చేసినావు నువ్వు? రాజకీయం పొడుగుతా నాకు రాజకీయమే అంతే. ఇప్పుడు కాదు, ఎన్టీ రామారావు జమానాలో మేము పోతా అంటే వాళ్ళ గవర్నమెంట్ అందులో దెబ్బ తలిగింది ఎవరుకున్నారే. ఆయనకు చంద్రబాబు నాయుడు కంటే పోతాను. పోతా అంటే ఇట్లా ఒత్తుతారు మమ్మల్ని ఆడవాళ్ళని. లంజోడు కానీ ఇట్లా పట్టి ఇట్లా అన్న అందరినీ. అప్పుడు ముసలి పాడుగాను అన్నారు. ఒకరి మీద కూడా పడ్డారు ఇట్లా దొబ్బితే. కానీ అంత నా 10 మందిని కన్నా కూడా బలవంతురాలు. నీకు 10 మంది పిల్లలా?
ఆమె నా చిన్న బిడ్డ పో. అవునా? 10 మంది పిల్లలు. అమ్మా అందరు ఇప్పుడు అందరికి పెళ్లిళ్ళు అయినాయి. పెళ్లిళ్ళు అయినాయి, మనవలకు పిల్లలు, మనవలకు పిల్లలు. అబ్బా ఇక మేము మా ముసలాయన బతుకుతున్నాం. మీ సారేనా? మా అయ్యే, మా సారే. మా సార్ బంగారు సారు. మా సార్కు ఇంత పింఛన్ అయితే బతుకుతున్నాం. మా అయ్య కూడా ఇంత పెడతాడు, తింటాన్నా. అంతే. తల్లి తీరే చూసుకుంటాను నన్ను. నా బంగారు కొడుకు మంచిగా సెంట్రల్ మినిస్టర్ అవుతాడు. ఏం కాదు. మినిస్టర్ అవుతాడా? మినిస్టర్ అవుతాడా కాదా చూడు నువ్వు. అంతే. ఓకే. ఇప్పుడు ఏ ఆపత్తున్నా సంపద ఏ నాయకుడు పట్టించుకుంటాడు? ఇడిగా పట్టించుకుంటా. అదిగో నేను ఒక మాట చెప్తుంటాను. భర్త పెట్టిన ఆడిదైంది ఈ రాజ్యం అంతా. రాజేంద్రన్న లేక లేక ఇక అంతే. ఇక నేను 100 మాటలు చెప్పపో. థ్యాంక్ యూ. రాజేందర్ అన్న అంటే టైగరు. నువ్వు పెద్ద పులివని అనుకుంటాను. కేసీఆర్ పెద్ద పులి ఎక్కడుంటది? జూ పార్కులా చుట్టూరు దడి కట్టి నడమ నీళ్లు పోసి ఆ మడుగులు విడిచిపెడతారు. రాజేంద్రయ్య చిరుతపులి 12 ఫీట్ల ఎత్తు మీద చుట్టూరు జాలి కట్టి గుండు మీద కూర్చుంటే చిరుతపులి. రాజేంద్రయ్య చిరుతపుల్లు, పెద్ద పులి పోవయ్యన్న. ఓకే.